ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను అర్జున్ బాబుని ప్రేమిస్తున్నాను అంటే శివబాబుని కాదంటున్నా అని మాత్రమే అనుకున్నావు గాని నీ బిడ్డ ప్రేమించిన మనిషి మనం దేవుడితో సమానంగా కొలుస్తున్నా ఆ దేవుడు బాబీ అని ఎందుకు సంతోషపడలేకపోతున్నావు అమ్మా? దేవుని మనసులా నీ బిడ్డకి స్థానం ఇచ్చినందుకు రెండు చేతులెత్తి దండం పెట్టాలని నీకెందుకు అనిపించలేదమ్మా? బాబుని ఇంట్లో అడుగు పెడితే చాలు మన జన్మలే ధన్యమైపోతాయని అప్పుడు గంత కృతజ్ఞతతో మాట్లాడినావు కదమ్మా. ఇప్పుడు నీ బిడ్డ ప్రేమించగానే కృతజ్ఞత క్రూరంగా మారిపోయిందా? నీ మేనల్లునికి అన్యాయం జరుగుతుందని నీకు తెలవంగానే దేవుడు బాబు చేసిన మంచంతా మర్చిపోయినా పర్వాలేదు, మన సాక్షి చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకున్నావమ్మా? మన గంగ బతుకుని ఈ ఇంటి భవిష్యత్తుని కన్నీళ్లలో మునిగిపోకుండా భుజాన్నెత్తుకున్న దేవుడు బాబు మీద శివబాబా చేయి చేసుకుని అవమానిస్తుంటే అక్కడ తల దించుకున్నది దేవుడు బాబే అని నీకు తెలిసినా నువ్వు బావని ఆపలేదు చూడు. అంతకు మించిన స్వార్థం పాపం ఉంటుందమ్మా? కావేరి, నేను తప్పు చేసిన బిడ్డ, నేను తప్పు చేసిన కాదంటలేను. కాని గా తప్పు ఎనకున్న తప్పని పరిస్థితులు గవేవి నీకు తెలవదు కదా బిడ్డ. వాస్తవానికి దేవుడు బాబు గురించి నీకెప్పుడో తెలవాల్సింది బిడ్డ. కాని ప్రియ వల్ల పడ్డ నరకం మూలంగా నీకు చెప్పుకోలేకపోయిన బిడ్డ. ఇప్పుడు దాని శవం ఒక చోట భద్రంగా ఉంది. హత్య కేసులో మీ అమ్మని జీవితకాలం జైల్లో వేస్తారు. ప్లీజ్ ప్రియా, ఆ పని చేయొద్దు. మరి నా కోసం నువ్వేం చేస్తావు గంగా? ఏం చేయమంటే చేస్తా. మా అర్జున్ బాబే మీ దేవుడు బాబు అని మీ అక్క కావేరికి ఎప్పటికీ తెలియనివ్వకూడదు. సరేలే, శివ మళ్ళా అన్ని అర్థం చేసుకొని మన కోసం వచ్చేసిండు. అంత మంచిగా అయింది. అప్పుడైనా నీకు ఆ దేవుడు బాబు గురించి చెప్దాం అనుకుంటే మళ్ళా ప్రియ వల్లనే శివ అర్జున్ బాబు పెద్ద శత్రువులైపోయిండ్రు. ఇప్పుడు కావేరి ఆలోచనంతా దాని కుటుంబానికి సాయం చేసిన నీ మీద కాదు, ఈ ఇంటి ప్రిన్స్ అయిన అర్జున్ ప్రసాద్ మీద. అందుకే వల వేసింది. అర్జున్ అనే పెద్ద చేపని పడుతుంది. చేసిన పనికి ముక్కలుగా నరికినా తప్పలేదు. బావా! బావా! అట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంగా గా నిజం నీకు చెప్పనీయకుండా అడ్డుపడుతూనే వచ్చింది బిడ్డ. చివరికి మొన్న నేను చేస్తున్న తప్పును తెలుసుకొని వరలక్ష్మి వ్రతం రోజు
అర్జున్ బాబు ఇంటికి నేను వచ్చింది కూడా శివను మీ ప్రేమ విషయంలో ఒప్పించడానికే బిడ్డ. కానీ ఆడ నువ్వు శివనే పెళ్లి చేసుకుంటా అని 10 మందిలో చెప్పే వరకల్లా ఆడ జరిగిన గొడవలకు నువ్వు చెప్పినగా మాటకు నేను నోరు తెరవలేకపోయినా. నేను నోరు తెరవలేకపోయినా బిడ్డ. ఆ తర్వాత మారిన పరిస్థితులకి ఇక పూర్తిగా దేవుడు బాబు విషయాన్ని మరుగున పెట్టేసి స్వార్థపు ఆలోచనకి రావాల్సి వచ్చింది బిడ్డ. నన్ను క్షమించు బిడ్డ. నేను ప్రశాంతంగా లేను కావేరి. ఏది న్యాయమో ఏది అన్యాయమో కూడా గుర్తించలేని ఒక క్లిష్టమైన ఉత్సలో ఇరుక్కుపోయినా అంతాగా భగవంతుని మీద భారం వేసేసి నీతోని చెడు అనిపించుకున్నా చేసేది లేక గిట్ల నిలబడిపోయిన బిడ్డ, గిట్ల నిలబడిపోయినా. బావా, నాకు మాట్లాడడం ఇష్టం లేదు. వెళ్ళిపో ప్రియా. అది కాదు బావా, ఒక్కసారి నేను చెప్పేది. చెప్తున్నది నీకే ప్రియా. వెళ్ళిపో అంటున్నాను కదా. వెళ్ళిపోతాను బావా. నీ మాటంటే నాకెప్పటికీ గౌరవమే. కాని బావా, ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి కోరికగా తన మాటని వినే అవకాశమిస్తారు. అలాంటి అవకాశమే నేను నిన్ను అడుగుతున్నాను బావా. బావా, నేను చెప్పేది ఒక్కసారి విను బావా. నేను నిజానికి అలా చేసుండకూడదేమో. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అని నేనే నిన్ను గుడికి తీసుకెళ్లాను బావా. కానీ అక్కడ నేను కావేరి ఉంటుందని, తనని నువ్వు చూసి డిస్టర్బ్ అవుతావని నేనస్సలు ఊహించలేకపోయాను. బావా, కావేరిని నువ్వు గుళ్ళో చూసినప్పుడు నీ మనసుకి కష్టంగా అనిపించిందేమో కానీ నాకు మాత్రం ఆ భగవంతుడు మిమ్మల్ని మరొకసారి ఒక్కటిగా కలపడానికి ఈ అవకాశం కల్పించాడేమోనని నాకు అనిపించింది బావా. మీరిద్దరూ దేవుడి పల్లకీని జంటగా కలిసి మోస్తూ ఉంటే మీ బంధాన్ని ఆ స్వామి ఆశీర్వదించి ఆ అదృష్టాన్ని మీకు కలిగించాడేమో. నీకు శివకి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది కదా, సేమ్ డేట్ కి అర్జున్ బావ ఎంగేజ్మెంట్ నాతో జరగబోతుంది.